ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ కేసులో నేను తీర్పు ఇప్పటికిప్పుడు ఇవ్వలేను. ఈ శుక్రవారం మీ ఇద్దరూ ఇదే కాలనీలో ఉండే వెంకటేశ్వర స్వామి గుడికి రండి. అక్కడికొచ్చి నన్ను కలవండి. ఆ తరువాతనే నా తుది తీర్పు వెల్లడిస్తాను. యు గైస్ కెన్ గో నౌ. రండి సార్, రండి మేడం. మేడం చెప్పినంత వరకు మీరు వెయిట్ చేయండి. అలాగే. లక్ష్మి విహారీ కోర్టుకు వెళ్ళుంటారో. అక్కడ ఏం జరిగిందో ఏంటో, విహారీ ఏం మాట్లాడాడో, జడ్జి గారు ఏం తీర్పిచ్చారో. ఎందుకు కంగారు పడుతున్నావు? ఇప్పుడు నువ్వు కంగారు పడకూడదు. నీకు ఏమాత్రం జాలి దయ ఉన్నా నీలో బాధ ఉండాలి. నేను బాధపడుతున్నాను, మరోవైపు భయపడుతున్నాను. లేదు, బాధ కంటే భయం నీలో ఎక్కువుంది. అందుకే నువ్వు ఎంతో అభిమానించే లక్ష్మికి నువ్వే శత్రువై నీ కొడుకుతో విడాకులిప్పిస్తున్నావు. నేను ఆ పని చేయకపోతే మరి నా వాళ్ళు, నా కుటుంబం ఏమైపోతుంది? నీ వాళ్ళు, నీ కుటుంబం అంటున్నావు. వాళ్ళు ఎవరైనా ఇంతకు ముందు నిన్ను నీ కుటుంబంలో సభ్యురాలిగా చూశారా? అంతెందుకు, అసలు నిన్ను మనిషిలాగైనా చూశారా? ఎంతలా నిన్ను అవమానించారు, ఎన్నెన్ని మాటలన్నారు. అప్పుడు నీకు అండగా నిలబడింది ఈ లక్ష్మిని. ఆ విషయం మర్చిపోయావా? నేనొకప్పటి గురించి ఆలోచించటం లేదు. నా కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. నీ కొడుకు భవిష్యత్తు సహస్రతోనే బావుంటుంది అని నువ్వు నమ్ముతున్నావు. ఒక్క మాట చెప్పు, నీ దృష్టిలో సహస్ర, లక్ష్మిలో ఎవరు మంచివాళ్ళు? ఇద్దరూ మంచివాళ్లే అని నీకు నువ్వు సమాధానం ఇచ్చుకొని సంతృప్తి పడకు. నిజమేంటో నాకు తెలుసు, నీకు తెలుసు. నువ్విప్పుడు లక్ష్మికి చేస్తుంది ఏంటో నీకు తెలుసా? న్యాయం చేస్తున్నాననుకుంటున్నాను. కాదు, అన్యాయం చేస్తున్నావు. తనని బలవంతం పెట్టి మోసం చేస్తున్నావు. నువ్వు ఏమనుకున్నా నాకు ఇంకొక ఆప్షన్ లేదు. ఆప్షన్ ఉన్నా నువ్వు ఆలోచించటం లేదు. ఆలోచించను. నాకు నా కుటుంబం ముఖ్యం. నీ స్వార్థం కోసం, మీ ఆనందం కోసం ఒకళ్ళ జీవితం నాశనం చేసినా పర్లేదా? నేను లక్ష్మి జీవితాన్ని నాశనం చేయట్లేదు. జరిగిన తప్పును సరిదిద్ది తన జీవితాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళింది? లక్ష్మి, ఏమైంది? అమ్మా, విహారీ గారు, నేను జడ్జి గారిని కలిసాము. ఇలా అన్నారమ్మా. అలాగా, సరే గాని నిన్ను, విహారిని, సహస్ర కాని, అంబిక కాని చూడలేదు కదా? చూడలేదమ్మా. లాయర్ గారితో మీరు రిక్వెస్ట్ చేయించి అరేంజ్ చేసినట్టే జడ్జి గారి రూమ్లో విచారణ జరిగిందమ్మా. సరే లక్ష్మి, ఇప్పుడు ఆ కార్మికుల కేసు విచారణ ఉందా? అమ్మా, అవును. జాగ్రత్తగా ఆ కేసుని ముగించుకొని విహారికి ఏ ఇబ్బంది కలగకుండా ఆ కేసులో నుంచి కూడా బయటపడితే బాగుండు. మీరేం కంగారు పడకండమ్మా, అంతా మంచి జరుగుతుంది. సరేనమ్మా.
కేస్ నంబర్ 1-2-25 విహారీ వర్సెస్ లేబర్ యూనియన్. డన్ మేడం. ఈరోజు ఈ కేసులో నువ్వు జైలుకి వెళ్తావు. నాకింకా అడ్డే ఉండదు విహారీ. ప్రొసీడ్. మై లార్డ్, ఈ కేసు పూర్వాపరాలు చూసిన మీదట స్పష్టంగా అర్థమైంది ఏంటంటే విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్ని విధాలుగా వైలేషన్స్కి పాల్పడింది. ఇదిగోండి యువర్ ఆనర్, అక్కడ వినియోగించిన సిమెంట్ కల్తీ సిమెంట్ అని ఆ సిమెంట్ సప్లై చేసిన వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రాసిక్యూషన్ లాయర్ గారు ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఇన్సిడెంట్ ని నా క్లయింట్ కావాలనే చేసినట్టు క్రియేట్ చేస్తున్నారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. డిఫెన్స్ లాయర్ గారు నేనేదో కావాలని నేరాన్ని ఆయన మీద వేస్తున్నారంటున్నారు. మై లార్డ్, ఆ ప్రమాదం వలన చనిపోయిన కార్మికుల గురించి ఆలోచించండి. పాపం, ఆ ప్రమాదం వలన రోడ్డున పడ్డ కార్మికుల కుటుంబ సభ్యులను కూడా చూడండి. వీళ్ళకి ఈ దుస్థితి రావడానికి కారణం ఎవరు మై లార్డ్? మై లార్డ్, ఈ విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ క్వాలిటీ విషయంలో రాజీ పడడం వల్లనే కదా ఈ ప్రమాదం జరిగింది. మేడం, మేమెప్పుడు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. ఆర్డర్, ఆర్డర్. మీ సమయం వచ్చినప్పుడు పిలుస్తాము, అప్పుడు మాట్లాడండి. మై లార్డ్, చనిపోయిన కార్మికుల వివరాలు, వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబ వివరాలు, విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలపడానికి నా దగ్గర ఇంకో ఆధారం ఉంది మేడం. వీక్రాఫ్ట్ అని వీళ్ళు ఇంకో బ్రాండ్కి సంబంధించిన స్పిన్నింగ్ మిల్లో కలుషిత ఆహారం తిని ఎంతమంది కార్మికులు హాస్పిటల్ పాలయ్యారో చూడండి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కలుషిత ఆహారం అనేది మా క్లయింట్ టెండర్ ఇచ్చిన థర్డ్ పార్టీ క్యాంటీన్ ఆపరేటర్ వల్ల జరిగింది. ఇది మా క్లయింట్ మీద రుద్దడం కరెక్ట్ కాదు యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్.